ఆపరేషన్ స్పైడర్ వెబ్ దీని గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. యుక్రెయిన్ రష్యా పైన ట్రక్స్ ద్వారా డ్రోన్స్ ను డ్రాప్ చేసి దాదాపు 40 రష్యన్ బాంబర్స్ పైన దాడి చేసింది కదా. దీనికి ప్రతీకారం పుతిన్ గత 2 రోజుల నుండి తీర్చుకుంటున్నాడు. దాదాపు 400 డ్రోన్స్ యుక్రెయిన్ యొక్క పెద్ద పెద్ద నగరాల పైన కీవ్, కార్కివ్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో దాడి చేశాయి. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ఉంటుంది అంటున్నాడు పుతిన్. యుక్రెయిన్ డ్రోన్స్ దాడితో పాటు క్రైమియా నుండి రష్యాకు కనెక్ట్ అయ్యే కర్చ్ బ్రిడ్జ్ అండర్ గ్రౌండ్ లో కూడా 1000 kg ఎక్స్ప్లోజివ్స్ తో చిన్న మోతాదులో దాడి చేసింది. సో జెలెన్స్కీ ఇచ్చిన 2 గిఫ్ట్స్ కు రిటర్న్ గిఫ్ట్స్ ను రష్యా ఇప్పుడు ఇస్తోంది అనమాట. రష్యా యుక్రెయిన్ పైన ప్రతిదాడి T20 లాగా ఉండదు, టెస్ట్ మ్యాచ్ లాగా ఉంటుంది, స్లోగా ప్రతిదాడి ఉంటుంది అంటున్నారు. యుఎస్ ఎక్స్పర్ట్స్ ప్రకారం రష్యా ఇంకా యుక్రెయిన్ పైన దాడులు చేస్తూనే ఉంటుంది అంటున్నారు. బేసికలీ రష్యా నిన్నటి నుండి మిజైల్స్, డ్రోన్స్ ద్వారా యుక్రెయిన్ యొక్క డ్రోన్ ఫ్యాక్టరీస్ పైన, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన, సివిలియన్ బిల్డింగ్స్ పైన దాడులు చేస్తోంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ లో యుక్రెయిన్ దాడి చేసిన బాంబర్స్ ను రిపేర్ చేయొచ్చు, ఇది రిపేరబుల్ డ్యామేజ్ అని రష్యన్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నిన్నటి నుండి రష్యా దాదాపు 400 డ్రోన్స్ ప్రయోగించింది, 44 మిజైల్స్ యుక్రెయిన్ పైన వేసింది. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవ్వడం చూస్తూ ఉంటే జో బైడెన్ కు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య ఎటువంటి తేడా లేదు అనిపిస్తుంది. అమెరికాలో ప్రెసిడెంట్స్ కంటే లోతైన రాజ్యమే పవర్ఫుల్ అనేది ఇంకొకసారి రుజువైంది. లోతైన రాజ్యం అంటే ఏంటో మనోళ్ళు కామెంట్ చేస్తారు, తెలియకపోతే కామెంట్ సెక్షన్ చూడండి. సో ఇలాన్ మస్క్ ట్రంప్ గొడవ తర్వాత మళ్ళీ లోతైన రాజ్యం, హూ ఇస్ ద బాస్, మనల్ని ఎవరు ఆపేది అన్నట్లు రీ ఎంట్రీ ఇచ్చింది. మొన్నటి వరకు మన శాంతి దూత, పరమాత్మ, సీజ్ ఫైర్ రాజా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, పుతిన్ యుద్ధాన్ని ఆపేస్తాడు అన్నాడు. ఇప్పుడు ప్లేట్ మార్చి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ఐ థింక్ లెట్ రష్యా అండ్ యుక్రెయిన్ కంటిన్యూ ద వార్ అంటున్నాడు. ఈ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, నేను లోతైన రాజ్యాన్ని ఓడిస్తాను, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అన్నాడు. బట్ ఇప్పుడు ప్లేట్ మార్చాడు. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మళ్ళీ ఎందుకు మొదలైంది, దీని వెనక ఉన్న గేమ్ ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రేమ్ను ఫిబ్రవరి 28 రోజు కట్ చేస్తా. డొనాల్డ్ ట్రంప్, JD Vance, జెలెన్స్కీని వైట్ హౌస్లో మీడియా ముందు కూర్చోబెట్టి యుద్ధాన్ని ఆపేయి, నువ్వు ఇంకా రష్యాతో గెలవలేవు, యూ డోంట్ హ్యావ్ కార్డ్స్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. జియో పాలిటిక్స్లో ప్రతి ఒక్క వర్డ్కు ఏదో ఒక మీనింగ్ అండ్ కంటిన్యూటీ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, జెలెన్స్కీకు రష్యాను ఓడించడానికి ప్లాన్స్ లేవు, హీ డోంట్ హ్యావ్ కార్డ్స్ అన్నాడు. యుద్ధాన్ని ఆపేసి ఇచ్చింది తీసుకొని దయచేయి అన్నాడు. యుక్రెయిన్లో ఉన్న అరుదైన ఖనిజాలను కూడా అమెరికా పేరు మీద రాయించుకున్నాడు. ఫిబ్రవరి 28లో ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా డొనాల్డ్ ట్రంప్ ఉండేవాడు. బట్ మార్చ్లో ట్రంప్ టారిఫ్ గేమ్ ఆడాడు. పిచ్చోళ్ళలా ఎవరిని వదలలేదు. చైనా మీద ఒక్కటే కాదు, యూరోప్, ఇండియా, ఆస్ట్రేలియా ఎవరిని వదలకుండా అందరిపైన శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. అందరిపైన టారిఫ్లు వేశాడు. యూరోప్ పైన 50% టారిఫ్ వేశాడు. కమ్ అండ్ కిస్ ఆన్ మై డాష్ అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. తెల్లోళ్ళందరినీ రోలర్ కోస్టర్ రైడ్కు తీసుకెళ్లాడు. చైనా చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఇక్కడ నాకు నిజంగా చైనాను పొగడం ఇష్టం లేదు, అయినా రెడ్ టీషర్ట్ నైబర్ స్ట్రాంగ్గా అమెరికా పైన రివర్స్ టారిఫ్ వేసి నిలబడింది. చైనా ధైర్యం ఏంటి అంటే, చైనా అమెరికాలోని ఎన్నో బాండ్స్ను కొన్నది. నల్లరాయి అనే ఒక పెద్ద అమెరికన్ కంపెనీ చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. చైనా దగ్గర ఎన్నో కార్డ్స్ ఉన్నాయి. చైనాను మామూలుగా తక్కువగా అంచనా వేయడానికి లేదు, ముఖ్యంగా అమెరికా విషయంలో. ఉదాహరణకు ఇలాన్ మస్క్ యొక్క టెస్లా కార్స్ షాంఘైలోని గిగా ఫ్యాక్టరీలో తయారవుతాయి. యాపిల్ యొక్క ఐఫోన్స్ కూడా చాలా శాతం చైనాలోనే తయారవుతాయి. ఈ విధంగా చైనాను ఇప్పుడు టారిఫ్ విషయంలో ఓడించడం అంత ఈజీ కాదు. సో డొనాల్డ్ ట్రంప్ ఎన్నో తప్పులు చేశాడులేండి. ఇక్కడ నుండి మెల్లిగా ట్రంప్ గ్రాఫ్ కిందకు పడింది. మే 7 చైనాతో వ్యాపార యుద్ధం చేయలేమో అని చెప్పి కాంప్రమైజ్ అయ్యాడు. టారిఫ్ను 25% కుదించుకున్నాడు. 245% టారిఫ్ వేసిన డొనాల్డ్ ట్రంప్ చైనాకు భయపడ్డాడో లేదా కాంప్రమైజ్ అయ్యాడో తెలియదు కానీ 25%కు కుదించుకున్నాడు. ఇంతకు ముందు కూడా అంతే కదా సార్ ఉండేది. దీనికోసం మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు ఊరికి సందడి చేశాడు. బట్ ఎటువంటి లాభం లేదు. ఆఖరికి 25%కు కుదించుకున్నాడు. మెక్సికో, కెనడా పైన టారిఫ్ వేస్తా అన్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఇలా డొనాల్డ్ ట్రంప్ అన్ని విషయాల్లో వెనక్కి తగ్గాడు. దీంతో ఇంటర్నేషనల్ మీడియా, ముఖ్యంగా లెఫ్ట్ మీడియా డొనాల్డ్ ట్రంప్ను టాకో అని చెప్పి ట్రోల్ చేసింది. టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్ అవుట్ అని, అంటే ఈ వ్యక్తి ప్రతిదానికి వెనక్కి తగ్గుతాడు అని. ఈ వ్యక్తి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన యుద్ధం చేస్తా అన్నాడు, అది కూడా చేయలేదు. ఈవీ కార్స్ను బ్యాన్ చేస్తా అన్నాడు, అది కూడా చేయలేకపోయాడు. ఇలాన్ మస్క్తో గొడవ కూడా పెట్టుకున్నాడు. చైనాను కాలబేరానికి తెస్తా అన్నాడు, బట్ చైనాతో సంధి చేసుకున్నాడు. ఇండియాను తగ్గిస్తా అన్నాడు, బట్ ఇండియా రిటాలియేట్ చేసి అమెరికా పైన రివర్స్ టారిఫ్ వేసింది.
ఇండియా ఇండైరెక్ట్గా ట్రంప్ నువ్వు సీజ్ఫైర్ ప్రకటించి చాలా పెద్ద తప్పు చేశావు, నువ్వు తగ్గాలి లేకపోతే చైనా రష్యాతో చేతులు కలుపుతామనే వార్నింగ్ ఇచ్చింది. Su-57 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ను రష్యా నుండి కొంటామని కూడా బెదిరించారు. సో భారత్ ఒత్తిడికి భయపడి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ నేను సీజ్ఫైర్ను చేయలేదు, జస్ట్ హెల్ప్ చేశా అనే చికెన్ అవుట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యూరోప్కు టారిఫ్ వేసి యూరోప్ను తగ్గించాలి అని చూశాడు. బట్ యూరోప్ దేశాలన్నీ కలిసి సపరేట్ మీటింగ్ పెట్టి యూఎస్ సపోర్ట్ చేయకపోయినా యుక్రెయిన్కు అండగా మేమున్నాము అన్నారు. ఇండైరెక్ట్గా యూరోప్ దేశాలు మాకు ట్రంప్ అవసరం లేదు అన్నారు. అంటే నాటో ఈజ్ నాట్ ఓన్లీ అమెరికా అన్నారు. యుక్రెయిన్ కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాది అన్నట్లు వెస్టర్న్ ఐరోపా దేశాలు గట్టిగా ఒక్కదాటిపైన నిలబడ్డాయి. గ్రీన్లాండ్ను లాక్కుంటా అన్నాడు, పనామాను స్వాధీనం చేస్తా అన్నాడు. ఇలా అన్ని విషయాల్లో ట్రంప్ చికెన్ అవుట్ అయ్యాడు, అంటే ఫెయిల్ అయ్యాడు. పుతిన్కు కాల్ చేసి యుద్ధాన్ని ఆపుతా అన్నాడు, బట్ పుతిన్ ఫోన్ కూడా ఎత్తలేదు. పుటిన్ను హీ గాన్ క్రేజీ, పుటిన్ పిచ్చోడయ్యాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ లెట్ యుక్రెయిన్ అండ్ రష్యా డూ వాట్స్ ఇస్ బెటర్ ఫర్ దెమ్ అన్నాడు. ఇలా అన్ని విషయాల్లో ట్రంప్ చికెన్ అవుట్ అయ్యాడు. సో ఫైనల్లీ కేవలం 4 నెలల్లో సీజ్ ఫైర్ రాజా డొనాల్డ్ ట్రంప్ కరిజ్మా పడిపోయింది. ఇక ఇలాన్ మస్క్ అయితే ఎప్స్టైన్ ఫైల్స్ గురించే చెప్పేశారండి. ఇక దీనికంటే బిలో ద బెల్ట్ ఏదీ ఉండదు. యుక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ లాంచ్ చేసి డ్రోన్స్ ద్వారా దాడి చేసి లుక్ వీ హ్యావ్ కార్డ్స్ అనే స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే అమెరికన్ ప్రజల్లో, యూరోప్ ప్రజల్లో డొనాల్డ్ ట్రంప్ ఒక నేరేటివ్ను సెట్ చేశాడు. దీనికి ఇలాన్ మస్క్ కూడా సహాయపడ్డాడులేండి. ఆ నేరేటివ్ ఏంటి అంటే, మీ ట్యాక్స్ డబ్బులు యుక్రెయిన్ కోసం వాడుతున్నారు, యుక్రెయిన్కు రష్యాను ఓడించే సత్తా లేదు, కార్డ్స్ లేవు, సో మీరు మీ ట్యాక్స్ డబ్బులు వేస్ట్ చేయొద్దు, మీ నాయకుల్ని కూడా యుక్రెయిన్కు ఫండ్ చేయొద్దు అని డిమాండ్ చేయండి అనే నేరేటివ్ను డొనాల్డ్ ట్రంప్ సెట్ చేశాడు. సో మొన్న జరిగిన FPV డ్రోన్స్ దాడి అనేది జస్ట్ టు షో ద అమెరికన్ యూరోప్ ట్యాక్స్ పేయింగ్ పీపుల్ దట్ యుక్రెయిన్ ఈజ్ స్టిల్ అలైవ్, యుక్రెయిన్కు ఇంకా కార్డ్స్ ఉన్నాయి అని ట్యాక్స్ పేయర్స్ను నమ్మించడానికి ఈ దాడి చేశారు. ఆ నేరేటివ్ను కౌంటర్ చేయడానికి కర్చ్ బ్రిడ్జ్ పైన కూడా దాడి చేశారు. సో యుక్రెయిన్ ఈజ్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారు. ఆఖరికి ట్రంప్ సైతం మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కు తలవగ్గి లెట్ రష్యా యుక్రెయిన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ అన్నాడు. ఇప్పుడు ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగితే కలిగే 3 లాభాల గురించి చెప్తా. ఫస్ట్, ఈ యుద్ధం కొనసాగితే అమెరికాకు వచ్చే లాభం ఏమిటి అంటే, పైన నేను మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనే వర్డ్ వాడాను కదా, ఈ కాంప్లెక్స్ అనేది యుద్ధ ఆయుధాలు తయారు చేసే కంపెనీస్ యొక్క సమూహం. అంటే F-16, F-35, స్టార్మ్ షాడో మిజైల్స్, రాడార్స్, ఇలా యుద్ధ ఆయుధాలను అమ్మి, అంటే అమ్యునేషన్స్ను అమ్మి డబ్బులు సంపాదించే బ్యాచ్ ఇది. కాంప్లెక్స్ లో ఉన్న కంపెనీస్ యొక్క పేర్లు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ అమెరికన్ కంపెనీస్. ఒకవేళ రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగితే, అంటే ఏళ్ల తరబడి కొనసాగితే, యూరోప్ దేశాలు డిఫెన్స్ బడ్జెట్ ను పెంచుకుంటారు. అంటే ఎన్నో యుద్ధ ఆయుధాలు అమెరికా నుండి కొంటారు, అంటే కాంప్లెక్స్ నుండి కొంటారు అనమాట. ఒక సినిమాలో విలన్ భయమే నా ఇన్వెస్ట్మెంట్ అంటాడు కదా, సేమ్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ భయం. రష్యా యుక్రెయిన్ తర్వాత మిగతా యూరోప్ దేశాలపైన దాడి చేస్తుంది, స్వీడన్ పైన దండయాత్ర చేస్తుంది, స్విట్జర్లాండ్ను లాక్కుంటుంది అనే భయాన్ని చూపించి ఆ దేశాల యొక్క డిఫెన్స్ బడ్జెట్ను పెంచుతున్నారు. అండ్ వీళ్ళు నాటోలో సమూహంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. రష్యా చైనా దగ్గర ఆయుధాలు కొనలేరు, అమెరికా దగ్గరే కొనాలి, బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ నాటో. సో వీళ్లకు చైనా రష్యా ఆయుధాలు కూడా అమ్మవు. ఎందుకంటే ఒకవేళ రష్యా వీళ్లకు Su-57 అమ్మితే రివర్స్ ఇంజనీరింగ్ ఎక్కడ చేస్తారో అన్న భయం. సో ఈ విధంగా వీళ్ళకు అమెరికా తప్పితే వేరే ఆప్షన్ లేదు. డొమెస్టిక్గా కూడా వీళ్ళు తయారు చేసుకుంటారు, బట్ డొమెస్టిక్గా తయారు చేయాలన్నా అంత ఈజీ కాదు. సో వీళ్ళు అమెరికా దగ్గరే, అంటే కాంప్లెక్స్ దగ్గరే కొంటారు కాబట్టి కాంప్లెక్స్కు ఎన్నో డబ్బులు వస్తాయి. 1945 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, స్వీడన్, యుక్రెయిన్, నార్వే ఇలా ఎన్నో దేశాలు యుద్ధ ఆయుధాలపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం మానేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అభివృద్ధిపైన ఇన్వెస్ట్మెంట్ చేశారు. 1949లో వీళ్ళు నాటోలో చేరారు. రేపు సోవియట్ యూనియన్ మా పైన దాడి చేసే రష్యాకు అగెన్స్ట్గా అమెరికా మాకు సహాయం చేస్తుంది అనుకున్నారు. వీళ్ళు పూర్తిగా నాటో పైనే ఆధారపడ్డారు. ఇప్పుడు కాంప్లెక్స్ యుక్రెయిన్ రష్యా యుద్ధం ద్వారా ఈ వెస్టర్న్ యూరోప్ దేశాల జేబులకు చిల్లు పెడుతోంది. జర్మనీ, పోలాండ్, స్వీడన్, ఫిన్లాండ్ అండ్ ఈవెన్ జపాన్ కూడా జెట్స్, డ్రోన్స్, FPV డ్రోన్స్, క్యామికేజే డ్రోన్స్, మిజైల్స్ పైన ఇన్వెస్ట్మెంట్స్ పెడుతోంది. అంటే ఈ ఆయుధాలను కొంటోంది. న్యూట్రల్ దేశాలైన స్విట్జర్లాండ్ అండ్ స్వీడన్ కూడా ఆఖరికి వీళ్ళు కూడా డిఫెన్స్ బడ్జెట్ను పెంచుతున్నారు. ఈ విధంగా కాంప్లెక్స్కు ఎన్నో డబ్బులు వస్తాయి. తద్వారా అమెరికా యొక్క GDP పెరుగుతుంది. కాబట్టి వీళ్లకు ఈ యుద్ధం ఎన్నో ఏళ్ళు కొనసాగడమే కావాలి. ఈ యుద్ధం కొనసాగితే రష్యాకు వచ్చే లాభం ఏంటి అంటే, ఇక్కడ రష్యా అంటే పుటిన్కు వచ్చే లాభం ఏంటి అంటే, రష్యాలో డెమోక్రటిక్ పార్టీ లేదు. రష్యా అనేది డిక్టేటర్షిప్ కంట్రీ. అంటే పుతిన్ ఒక నియంత. సో ప్రజల్లో యుద్ధ భయం ఉండాలి. అలా ఉంటేనే నియంతలాగా కొనసాగుతాడు అన్నమాట.
యుక్రెయిన్ నాటో అన్ని దేశాలు గుంపుగా కలిసి రష్యా పైన రేపు దాడి చేస్తాయి అనే భయం ప్రజల్లో ఉంటేనే ప్రజలు తిరుగుబాటు చేయరు. పుటిన్ ప్రెసిడెంట్గా ఫర్ లైఫ్ ఉంటాడు అనమాట. సో ఈ యుద్ధం కొనసాగడమే పుతిన్కు కావాలి. సో పుతిన్ ఈ యుద్ధం కొనసాగడానికి ఏవైనా చేయడానికి రెడీగా ఉంటాడు. డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపై లెట్స్ డూ సీజ్ ఫైర్ అంటే పుతిన్ వినడు. సో ఈ యుద్ధం కొనసాగితే జెలెన్స్కీ అంటే యుక్రెయిన్కి వచ్చే లాభం ఏంటి అంటే ఇక్కడ యుక్రెయిన్ ప్రజలకు ఎటువంటి లాభం లేదు. అయితే జెలెన్స్కీకు ఎన్నో లాభాలు ఉన్నాయి. జెలెన్స్కీను పైనుండి ఎవరో ఆపరేట్ చేస్తున్నారు. ఇతని వెనుక చాలా పెద్ద పవర్స్ ఉన్నాయి. మేబీ డీప్ స్టేట్ ఇతని వెనుక ఉండొచ్చు, కాంప్లెక్స్ ఉండొచ్చు, లేదా సిఐఏనే ఉండొచ్చు, లేదా ఈ ముగ్గురు కలిసి ఉండొచ్చు. పర్సనల్గా జెలెన్స్కీకి వచ్చే లాభం పాపులారిటీ. ఏంటి పాపులారిటీనా అంటే ఎస్, ఒక మగాడికి ఆడామెకు డబ్బు తర్వాత ఏం కావాలి? ఫేమ్ కావాలి. ఫేమస్ అవ్వాలి అని అందరికీ ఉంటుంది. బిగ్ బాస్లో పాపులారిటీ కోసం ఏదో ఒక క్రాక్ పని చేయాలి. అలా చేస్తేనే కెమెరా మన పైన ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ నంబర్ 1 బౌలింగ్లో విరాట్ కోహ్లీ 6 కొడితే పెద్దగా సెన్సేషన్ అవ్వదు. అదే చహల్ లేదా ఒక వీక్ బ్యాట్స్మెన్ 6 కొడితే సెన్సేషనల్ ఎలా అవుతుందో సేమ్ అదే అవుతుంది. ఎవ్వరికీ తెలియని ఒక వ్లాదిమిర్ జెలెన్స్కీ అనే ఒక వ్యక్తి, ఒక యుక్రెయిన్ దేశానికి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి, ఒక కమెడియన్గా ఉండి ప్రెసిడెంట్ అయిన ఒక వ్యక్తి ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ పుతిన్కు వ్యతిరేకంగా యుద్ధం చేయడం అనేది సెన్సేషనల్గా మారింది. ఇతన్ని వార్ టైమ్ హీరో లాగా చూస్తున్నారు. వాగ్ మ్యాగజైన్లో ఫోటోషూట్లు, నాటో ద్వారా డబ్బులు, అమెరికన్ డాలర్స్, వైట్ హౌస్లో ఇతను కార్గో ప్యాంట్స్ వేసుకుని వెళ్ళాడండి. RRR మూవీ షూటింగ్కు తన ప్యాలెస్ను అద్దెకు ఇచ్చిన స్టేజ్ నుండి ఇతని కోసం యూరోప్ నాయకులు సైతం వెయిట్ చేసే స్థాయికి వెళ్ళాడు. సో ఇంత పాపులారిటీ యుక్రెయిన్కు ప్రెసిడెంట్గా ఉంటే రాదు, పుతిన్కు అగేన్స్ట్గా యుద్ధం చేస్తేనే వస్తుంది. కాబట్టే ఈ యుద్ధం కొనసాగడం జెలెన్స్కీకి కూడా కావాలి. సో ఈ విధంగా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకుంది. సో ఇజ్రాయెల్ గాజా యుద్ధం లాగా, ఇండియా పాకిస్తాన్ యుద్ధం లాగా యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇంట్రెస్టింగ్గా ఉండదు. వీళ్ళ యుద్ధం చాలా స్లోగా ఉంటుంది. సో ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.